ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవుడవు, మహిమా స్వరూపి అయిన దేవుడవు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ మహాప్రేమ కనికరమును బట్టి మీ దివ్యమైన వాక్యాన్ని బిడ్డలకు అందించడానికి మీరు కృప చూపండి, మీ సహాయమును అందించండి. ప్రతి బిడ్డ హృదయం మీరు తెరవండి, మీ వాక్యంతో నింపి బలపరిచి స్థిరపరిచి విశ్వాసమును కర్త అయిన దేవా, మీరే బిడ్డల్ని నడిపించి మీ మార్గములో మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎస్తేరు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును, నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే, ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే,
ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింప చేసెనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచిందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచిందునే నీ రాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా వేదనలలో జనించెనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. చూడండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడవలసిన అవసరము ఎంతో ఉంది. కనుక మనిషి తన జీవితంలో జాగ్రత్త పడకపోతే అజాగ్రత్త వల్ల అనేక ప్రమాదములు, అనేక నష్టాలు, అనేక కీడులు మనుష్యులకు కలుగుతూ ఉన్నాయి. కనుక జాగ్రత్త చాలా అవసరం. పెద్దవారు చెప్తూ ఉంటారు, జాగ్రత్త తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు. కానీ అలా ఏ పనిలోనైనా జాగ్రత్త తీసుకోమని వాళ్ళు హెచ్చరిస్తూ చెప్తూనే ఉంటారు పెద్దలు. కానీ వాళ్ళకి చాదస్తం ఎక్కువ అని మనం అనుకుంటాం. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడడం నీ జీవితానికి ఎంతో మేలు. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. దాసుల గృహములైన ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన యెహోవాను నీవు మర్రవకుండా జాగ్రత్త పడుము అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన ఇనుప కొలిమి లాంటి ఆ ఐగుప్తు శ్రమల నుండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపిస్తే వారు జాగ్రత్త పడలేదు. ఏం చేశారు అంటే, జాగ్రత్త పడమని దేవుడు చెప్తుంటే వాళ్ళు దేవుడు చేసిన మేళ్లను, ఆశ్చర్యమైన కార్యాలని వారు మరిచిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మరిచిపోయారండి. అందుకే మరిచిపోకుండా జాగ్రత్త పడమన్నాడు. ఆయన జాగ్రత్త చెప్తూనే ఉన్నాడు, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, మరిచిపోవద్దని. అవును, ఇశ్రాయేలీలు ఇంత చెప్పినా దేవుడు వారు మర్చిపోతూ వచ్చారు. మరి ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా దేవుడు నీకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నప్పుడు నీవు కూడా మర్చిపోతున్నావా? ఆయన చేసిన మేలులు, ఆయన ద్వారా నీవు పొందిన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన సంగతులు తెలుసుకున్న నీవు ఆయననే మర్చిపోయే స్థితిలో ఉన్నావా? చూడండి, 106వ కీర్తన 13వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలు వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారంటండి. మరి నీ జీవితంలో దేవుడు మేలు చేసిన తర్వాత వెంటనే మర్చిపోతున్నావా? లేకపోతే ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకున్నావా? దావీదు భక్తుని వలె నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవద్దని ఆయన చెప్తూ ఉన్నాడు. అలా నీ జీవితంలో జ్ఞాపకం చేసుకున్నావా?
మర్చిపోతున్నావా? కనుక మర్చిపోతే నీ జీవితంలో నీవు అజాగ్రత్తగా ఉన్నావు గనుక శ్రమ, శోధన, కీడు వాటి నుండి నీవు తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అందుచేత దేవుణ్ణి మరవకుండా జాగ్రత్త పడు. ఆయన వల్లే నీవు ఇలా ఉన్నావు, ఆయన వల్లే జీవిస్తున్నావు, ఆయన వల్లే ఉనికి కలిగి ఉన్నావు. ఆ దేవుని వల్లనే నీవు నడుస్తున్నావు, చలిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు, బ్రతికి ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మేలుడు ఏది మరవద్దు. ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నీ జీవితకాలం అంతా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ప్రేమనొద్దామని పెట్టారు. ఆయన ఆలోచన కొరకు వారు కనిపెట్టుకోలేదు. నీవు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుంటే నీవు ధన్యుడవుతావు. మానవుని యొక్క ఆలోచన ఏపాటిదండి? మానవుని యొక్క ఆలోచనలు అప్పటికప్పుడే మానవుడి యొక్క ఆలోచన తాత్కాలికమైనవి. ఆ ఆలోచనలు మంచివో చెడ్డవో అతనికే తెలియదు. కానీ తన ఆలోచన ఎంతో మంచిది అనుకుంటాడు. తొదకది మరణం వరకు నడిపించవచ్చు. అలాంటి ఆలోచనలు మానవుని యొక్క ఆలోచనలు. కానీ దేవుని ఆలోచన సదాకాలము నిన్ను నడిపిస్తుంది కనుక ఆయన ఆలోచన కొరకు కనిపెట్టండి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టేవారు ధన్యులు. ప్రేమనొద్దామని పెట్టారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నీవు మరచదవేమో. ఎందుకంటే ఆస్తులు, అంతస్తులు అన్నీ బాగా అభివృద్ధి అయిన తర్వాత, పెరిగిన తర్వాత మానవుడు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు కనుక ఏమనుకుంటాడంటే, నాకు అన్నీ ఉన్నా నాకేం లోట్లేదు, ఏమీ పర్వాలేదని ఆ ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయే స్థితి ఇశ్రాయేలీల్లో కనబడింది. ఒకవేళ నీలో కూడా అలాంటి స్థితి కనబడుతుందేమో. గర్వం, అతిశయము నీ లోపల వస్తుందేమో సోదరి సోదరుడా. అలాంటి స్థితి రాకుండా జాగ్రత్త పడి దేవుణ్ణి మర్చిపోవద్దు. నీవు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా సృష్టికర్త ఆయనే, ఆయన వల్లనే నేను రక్షింపబడ్డాను, ఆయనే నన్ను రక్షించాడు, ఆయనే నాకు నిత్య జీవము ఇచ్చేవాడు, అన్ని మేలుడు చేసేవాడు ఆయనని నీవు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో దేవుని మరవకుండా జాగ్రత్త పడితే నీ జీవితానికి ఎప్పుడు మేలే. అయితే ప్రేమనొద్దామని పెట్టారు. యోబు గ్రంథం 36వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, దేవుణ్ణి తిరస్కరించదవేమో జాగ్రత్త పడమంటున్నాడు. ఒకవేళ నీవు దేవుణ్ణి తిరస్కరిస్తావేమో, అన్నీ కలిగిన తర్వాత ఆ దేవుణ్ణి తిరస్కరిస్తావేమో. అన్నీ బాగున్నాయి, అంతా సజావుగా ఉంది, నీ జీవితం అంతా ఎంతో మేలుకరంగా ఉంది. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్న నిన్ను అన్నీ కలిగిన బిడ్డగా దేవుడు చేసిన తరువాత ఆ గొప్ప మేలు చేసిన, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఆ దేవుణ్ణి నీవు తిరస్కరిస్తున్నావేమో ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, సౌలు అనే రాజు తిరుగుబాటు చేశాడు. తండ్రి గాడిదల్ని వెతకడానికి వెళ్ళిన అతనికి, ఆ సౌలుకు దేవుడు సమూయేలు ద్వారా అభిషేకం, రాజుగా అభిషేకము చేయించాడు. దేవుడే అభిషేకం చేయించాడు. ఎలాంటి వ్యక్తికి అభిషేకం జరిగితే రాజుగా, చివరికి రాజు అయిన తర్వాత కొంతకాలానికే దేవుణ్ణి తిరస్కరించాడు. ఎలా తిరస్కరించాడో తెలుసా? ప్రేమనొద్దామని పెట్టారు. అమాలేకీయులను నేను పూర్తిగా నాశనం చేయాలని దేవుడు చెప్తే అలా చేస్తాను అన్నాడు. చేస్తానండి అని ఒప్పుకున్నాడు. చివరికి అమాలేకీయుల్ని, బలమైన వారిని, రాజుగారిని, అక్కడ ఉన్న ప్రజల్లో మరి ఆరోగ్యంగా బలంగా ఉన్న యవనస్తుల్ని వాళ్ళని బ్రతకనిచ్చాడు. నీరసంగా ఉన్న, బలహీనంగా ఉన్న వాళ్ళని నాశనం చేశాడు. నీచమైన పశువుల్ని నాశనం చేశాడు. కానీ ఇక్కడ దేవుని మాటను తిరస్కరించాడు. దేవుని మాట మీద తిరుగుబాటు చేశాడు. సౌలు రాజు తిరుగుబాటు చేశాడు. ఎంత తక్కువ కాలంలో తిరుగుబాటు చేశాడో చూడండి.
ఒకవేళ దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన తర్వాత నీ మొదటి స్థితి ఎలాంటిదో మర్చిపోయి ఆ ఉన్నత స్థితిని ఇచ్చిన ఆ దేవుడు ఉన్నత స్థితి ఇచ్చిన తర్వాత ఆ ఉన్నత స్థితిని చూచి, గొప్ప స్థితిని చూచి దేవుని మీదే తిరుగుబడుతున్నావేమో, దేవుణ్ణి తిరస్కరిస్తున్నావేమో, దేవుని మీద తిరుగుబాటు చేసి సౌలు వలె తిరుగుబాటు చేస్తున్నావేమో. ఆ సౌలు తిరుగుబాటు చేసినందువలన మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు యుద్ధములో. అతను మరణం తెచ్చిపెట్టుకుని అంత భయంకరమైన క్రూరమైన దూత అతన్ని వెంట పడింది. అతను యుద్ధములో మరణించే పరిస్థితి వచ్చింది. తిరుగుబాటు వలన క్రూర దూత అతన్ని తరిమింది. ప్రేమనొద్దామని పెట్టారా, దేవుణ్ణి తిరస్కరిస్తావేమో జాగ్రత్త పడు. దేనిని బట్టి అతిశయించవద్దు, గర్వించవద్దు. ప్రేమనొద్దామని పెట్టారా. 106వ కీర్తన 24వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలంట వారిని దేవుడు రమ్యమైన దేశానికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆ రమ్యమైన దేశాన్ని వాళ్ళు నిరాకరించి ఆయన మాటను నమ్మకపోతిరి. ఆయన మాట నమ్మలేదండి. అరణ్యములో ఉండగానే దేవుడు అద్భుత రీతిగా ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఆ దేశమును ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆ రమ్యమైన దేశమును వాళ్ళు నిరాకరించారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూసిన వారిలో ఎక్కువ మంది అబద్ధాలు చెప్పారు. 2 మాత్రమే నిజం చెప్తే ఆ రమ్యమైన దేశాన్ని గూర్చి వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారు. మాకు అక్కర్లేదు ఆ దేశానికి మేము వెళ్ళమని ఆయన మాట నమ్మమన్నారు. ఎంత తిరుగుబాటు చేశారో చూడండి. ప్రేమనొద్దామని పెట్టారా, ఆయన ఆత్మకు విరోధంగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడవుగా ఎంచబడతాడు అన్న సంగతి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడుతుంది. కనుక ఆత్మను తిరస్కరించొద్దు, దేవుని ఆత్మను తిరస్కరించొద్దు. ప్రేమనొద్దామని పెట్టారా, ఎక్కువ దండనకు పాత్రుడిగా ఎంచబడే పరిస్థితికి రావద్దు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడ. తిరస్కరించుతావేమో, జాగ్రత్త పడు. తిరస్కరించకుండా జాగ్రత్త పడు. ప్రేమనొద్దామని పెట్టారా. ఇశ్రాయేలీయులు 78వ కీర్తన 17వ వచనంలో చూస్తే ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పినా దేవుడు ఎన్నిసార్లు వారికి తెలియజేసినా వారు ఇంకా ఆయనకు విరోధంగా పాపం చేస్తూనే వచ్చారు. అడవిలో మహోన్నతుని మీద తిరగబడ్డారు, దేవుని మీద తిరగబడ్డారు. మాకు ఇక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు మోషే, దేవుడు మాకేమి ఇవ్వడం లేదు అని ఆయన మీదే తిరగబడ్డారు. నా ప్రేమనొద్దామని పెట్టారా, చాలా భయంకరమైన స్థితి. వారికి ఆహారం లేకపోతే పూరేళ్ళనిచ్చి ఆహారం, మాంసం, మన్నానిచ్చాడు ఆహారాన్ని, పూరేళ్ళనిచ్చాడు మాంసం. ఎంత ఆహారం ఇచ్చినా వాళ్ళు ఆయన మీద తిరగబడ్డారు. నీళ్లు లేవంటే నీళ్లు, బండలో నుంచి నీళ్లు ప్రవాహము వలె, ఒక నది వలె వారికి ప్రవాహము వలె నీళ్ళనిచ్చిన బండ నుండి అయినా వారి జీవితంలో ఆయన మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ప్రేమనొద్దామని పెట్టారు. అంతేకాదు ఆయన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12 నుండి 14 వచనం వరకు చూస్తే మంచి ఇళ్ళు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకల మందలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, వెండి బంగారాలు విస్తరించిన తర్వాత నీవు నీ దేవుణ్ణి మర్చిపోయి తిరగబడతావేమో ఆయన మీద, జాగ్రత్త అని మోషే ద్వారా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. సమృద్ధిగా దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఆయన మీదే తిరగబడే జీవితంలో ఉన్నావా? అది నీకు పనికిరాదు సోదరి, సోదరుడు. నిన్ను ఉన్నత స్థితికి, హెచ్చైన స్థితికి తీసుకొచ్చిన ఆ దేవుని జీవితకాలం మరవద్దు. జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీద తిరగబడవద్దు, ఆయనను తిరస్కరించొద్దు. ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తే అంతకంతకు ఇంకా వర్ధిల్లుతావు. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే నీవు మోసపోయేదవేమో జాగ్రత్త పడు. మోసపోకుండా జాగ్రత్త పడమన్నాడు. దేవుణ్ణి తిరస్కరించకుండా జాగ్రత్త పడమన్నాడు. దేవుణ్ణి మరవకుండా జాగ్రత్త పడమన్నాడు. ఇక్కడ చూడండి,
కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులో చెరుపబడి మోసపోయేదరేమో జాగ్రత్త. హవ్వనే మోసం చేసింది సాతానుడు. సర్పం రూపంలో వచ్చి దేవుడు తినవద్దన్న పండ్లను తినమని చెప్పింది. తిన్న హవ్వ మోసపోయింది. ఆదాముకు ఆ పండ్లను ఇచ్చింది హవ్వ, అతను మోసపోయాడు. జాగ్రత్త ప్రేమను అద్దామని బిడ్డలారా, ఒకవేళ మీ మనసులు కూడా అలా చెరుపబడి మోసపోతారేమో జాగ్రత్త. మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. పరిసయ్యుల వేషధారణ గూర్చి, పురుషుల పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? పరిసయ్యులు పైకి ఎంతో చక్కగా కనబడతారు. వేషధారణ, వారి జీవితంలో ఉన్నది వేషధారణ. వేషధారులు అయిన శాస్త్రులు పరిసయ్యులు అండి. వాళ్ళ గిన్నె పాత్ర వెలుపల శుభ్రంగా తోముతారు, మెరిసిపోయేలా. లోపలంతా అజితేంద్రియంతో, మురికితో, కుళ్ళుతో, అపవిత్రతో, చెడుగుతో, దుష్టత్వంతో నిండి ఉంది హృదయం. అలాంటి స్థితి కనుక పైకి వాళ్ళు ఎంతో చక్కగా కనబడతారు. వేషధారులు కనుక ప్రేమను అద్దామని పెట్టారా? అలా వాళ్ళ పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. వాళ్ళ లోపల ఉన్న ఆ దుర్మార్గత, అపవిత్రతను గురించి మీరు జాగ్రత్త పడి వాళ్ళ వలె మీరు దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండిని కలిగి ఉండొద్దు. జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే పైకి భక్తి కలిగిన వారి వలె కనబడతారు వాళ్ళు. వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు ఎంతో భక్తిగా ఉన్నట్టు కనబడతారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు, ఆత్మీయ జీవితములో నాయన పరిశుద్ధత లేనివారు, ఆత్మీయ జీవితములో పవిత్రత లేనివారు, యథార్థత లేనివారు, నమ్మకమైన జీవితం లేనివారు, వారికంటేనంట ఆ శాస్త్రులు పరిసయ్యుల కంటే శంకరులు, పాపులు లేదా వేశ్యలు మనసు మార్చుకుంటే వారు వీళ్ళకంటే ముందుగా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని దేవుడు హెచ్చరించాడు. దేవుడు సెలవిచ్చాడు. ప్రేమను అద్దామని పెట్టారు. కనుక మనస్సు మార్చుకోండి. వేషధారణతో జీవించొద్దు, మోసపోవద్దు. వేషధారణతో, పరిసయ్యుల వేషధారణతో మోసపోవద్దు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మోసపోయే స్థితి ఉన్నదేమో. ఆదాము హవ్వ మోసపోయినట్లుగా మీరు మోసపోవద్దు. దేవుని తిరస్కరించిన సౌలు రాజు వలె, అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుల వలె దేవుణ్ణి తిరస్కరించారు వాళ్ళు. అలా తిరస్కరించకుండా జాగ్రత్త పడు. దేవుని మరిచిపోయారు. ఎన్ని మేళ్ళు పొందుకున్నా, ఎన్ని మరి లాభాలని వాళ్ళు అనుభవించిన, ఆశ్చర్యమైన కార్యాలని కళ్ళారా చూచిన, వారు అద్భుతమైన కార్యాలను చూచిన వారు దేవుణ్ణి మరవకుండా ఉండవలసిన వాడు మర్చిపోయారు. అందుకే దేవుని మరవకుండా జాగ్రత్త పడు. ప్రేమనద్దామని పెట్టారు. నీ జీవితంలో దేవుని మరవకుండా జాగ్రత్త పడు. నిన్ను రక్షించిన, నిన్ను సృష్టించిన, నిన్ను పుట్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆయన మరవకుండా జీవించు. రెండవది, ఆయన్ని తిరస్కరించవద్దు. తిరస్కరించకుండా జాగ్రత్త పడు. అలాగే మోసపోయే స్థితిలో ఉన్నావేమో, ఆదాము హవ్వల వలె మోసపోవద్దు. మోసపోకుండా జాగ్రత్త పడు. అలా పరిసయ్యులు శాస్త్రుల వలె వేషధారణ కలిగి ఉండొద్దు. వేషధారణ విడిచిపెట్టి ఆ పులిపిండిని, దుర్మార్గత, దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి ప్రభు బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడు, జాలిగల దేవుడు నాయన, బిడ్డలు విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి. ఆత్మానుసారమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యా, మిమ్మల్ని మర్చిపోయే స్థితి రాకుండా జాగ్రత్త పడినట్లుగా ఇశ్రాయేలులు మర్చిపోయారని విన్నాము. అయ్యా, మర్చిపోకుండా సృష్టికర్తన దేవుడు, రక్షించిన దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవారిగా ఒక్కొక్కరిని సిద్ధం చేయండి.
తిరుగుబాటు చేసిన సౌలు వలె తిరస్కరించే స్థితి రాకుండా జాగ్రత్త పడినట్లుగా బిడ్డల్ని సిద్ధం చేయండి. వేషధారణ రాకుండా బిడ్డల్లోనికి నాయన పరిసయ్యులు శాస్త్రుల వలె వేషధారుల వలె ఉండకుండా జాగ్రత్త పడ్డాను సాయం చేయండి. ఆదాము హవ్వలు మోసపోయినట్లుగా సర్పము చేత అలా బిడ్డలు మోసపోకుండా జాగ్రత్త పడినట్లు కృప చూపి విశ్వాసములో బలపరిచి మీ యందు భయభక్తుల్లో స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.